డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ కోర్సెస్ చేస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు ఎప్పుడు ఉంటాయి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026 సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారండి. సో ఈ వీడియోలో అన్ని కోర్సెస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఏవైతే అసైన్మెంట్స్ ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డేట్స్ లైక్ ఏ మంత్లో ఉంటాయి మెయిన్ పాయింట్. సో అండ్ స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఈ డౌట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓపెన్ డిగ్రీ. సో కోర్సెస్ వైజ్ వెళ్తానండి, అన్ని కోర్సెస్ ఈ ఒక్క వీడియోలోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఓపెన్ డిగ్రీ, మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, న్యూ స్టూడెంట్స్ అయినా ఓల్డ్ స్టూడెంట్స్ అయినా. సో మెయిన్గా మనకు ఈవెంట్ సెమిస్టర్స్ ఉంటాయి, ఆర్ట్ సెమిస్టర్స్ ఉంటాయండి. సో ఈవెంట్ సెమిస్టర్స్, సో ఈవెంట్ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్. అండ్ ఆర్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్. అదే పీజీ వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళకు కూడా సెమిస్టర్ వైజే ఉంటాయి, 1, 3, 2, 4 ఈ విధంగా ఉంటాయి. ఈవెంట్ సెమిస్టర్ ఒకప్పుడు ఉంటాయి, ఆర్ట్ సెమిస్టర్ ఒకలా ఉంటాయి. సో ఇప్పుడు డిగ్రీ న్యూ స్టూడెంట్స్, సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ సెమిస్టర్ కోసం ఎదురు చూసేవాళ్ళు, ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్ వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ ఎదురు చూసేవాళ్ళు. సో ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా, సపోజ్ ఫస్ట్ ఇయర్ రాయని వాళ్ళు థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ వాళ్ళందరికీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది అఫీషియల్ డేటా. సో మ్యాక్సిమం 90% మనకు మార్చ్లో ఉంటుంది ఎగ్జామ్స్, లేకపోతే ఫిబ్రవరి ఎండ్లో కానీ ఆ విధంగానే ఉంటుంది. సో మోస్ట్లీ మనకు ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మీకైతే ఎలాంటి అసైన్మెంట్స్ కావచ్చు ఏముండవు, ఓన్లీ మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకు. సో ఇది ఫస్ట్ పాయింట్. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇవి మనకు ఆర్ట్ సెమిస్టర్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఫిబ్రవరి మార్చ్లో. నెక్స్ట్ ఈవెంట్ సెమిస్టర్స్ ఎప్పుడు ఉంటాయి, ఆ డౌట్ కూడా ఉంటాయి. సపోజ్ మాకు ఫిబ్రవరి మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోతాయి ఫస్ట్ సెమిస్టర్, నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే జూన్ ఆర్ జూలైలో మనకు సెకండ్ సెమిస్టర్ ఉంటాయి, అప్పుడు ఈవెంట్ సెమిస్టర్స్. సో ఈవెన్ అంటే ఎవరెవరు ఇక్కడ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్. సపోజ్ ఒక క్యాండిడేట్ ఫస్ట్ సెమిస్టర్ రాశాడు, అప్పుడు సెకండ్ సెమిస్టర్ మిస్ అయ్యారు, లైక్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, సపోజ్ రాయకపోయినా మీరు ఈవెంట్ సెమిస్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే రాసుకోవాలి. అంటే మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్ అప్పుడు మళ్ళీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో వెంటనే మీకు ఫస్ట్ సెమిస్టర్ రాయాలని నేను సెకండ్ సెమిస్టర్తో రాయొచ్చా అంటే అట్లా ఉండదు. సో ఈవెంట్ సెమిస్టర్స్ ఏమన్నా ఫెయిల్ అయినా బ్యాక్లాగ్ ఉంటే ఈవెంట్ సెమిస్టర్స్తోనే రాసుకోవాలి, ఆర్ట్ సెమిస్టర్ ఉన్నప్పుడు ఆర్ట్ సెమిస్టర్తోనే రాసుకోవాలి. సో ఇది డిగ్రీ గురించి, ఓపెన్ డిగ్రీ గురించి. నెక్స్ట్ పీజీ. సో పీజీ ఈ ఇయర్ నుంచి అంటే 2025లో జాయిన్ అయిన నుంచి మనకు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 సెమిస్టర్స్, 2 ఇయర్స్కి 4 సెమిస్టర్స్. సో ఓపెన్ పీజీ ఇక్కడ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఏ గ్రూప్ అయినా అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ ఆల్సో. సో ఎంబీఏ వాళ్ళు కూడా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఎగ్జామ్, ఇవి అసైన్మెంట్స్, ఇవి ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మే ఆర్ జూన్ 2026. సో చాలా టైం ఉంటుందండి మీకు. మే ఆర్ జూన్ 2026లో మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు ఆన్లైన్లో అసైన్మెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అసైన్మెంట్స్ వచ్చేసి మార్చ్ ఆర్ ఏప్రిల్లో మీకు అసైన్మెంట్స్ ఇస్తారు, 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అవి కూడా మీరు రాసి అప్లోడ్ చేయాలి ఆన్లైన్ సిస్టమ్, కానీ కొన్ని స్టడీ సెంటర్లో మీకు ఆఫ్లైన్ మోడ్లో కూడా అడుగుతారు. సో వాళ్ళు చెప్పే ప్రాసెస్ బట్టి మీరైతే ఫాలో అవ్వాలి. సో ఓపెన్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మే, జూన్లో 2026లో ఉంటాయి. సపోజ్ మీకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది ఓపెన్ పీజీ వాళ్ళకు, నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఇక్కడ నవంబర్ 2026. సో నవంబర్లో మళ్ళీ ఇంకొక సెమిస్టర్ ఉంటుంది. సో నవంబర్లో మీ యొక్క ఫస్ట్ ఇయర్ అనేది అయిపోతుంది 2026లో. అక్టోబర్లో మీకు ఈ అసైన్మెంట్స్కి సంబంధించిన లింక్ వస్తుంది, అందులో క్వశ్చన్స్ ఉంటాయి, అవి రాసి మీరైతే అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఓపెన్ పీజీ. సో ఓపెన్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ మే, జూన్ 2026లో ఉంటాయి. ఓపెన్ పీజీ సెకండ్ సెమిస్టర్ నవంబర్ 2026లో ఉంటాయి. సో నెక్స్ట్ కోర్సెస్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు. సో చాలామంది ఇయర్ బిఎల్ఐసికి అప్లై చేస్తారండి. సో వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్, ఇది కూడా సెమిస్టర్ విధానమే. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మనకు ఎగ్జామ్స్ ఉంటాయి, సేమ్ డిగ్రీ క్యాండిడేట్స్ లాగా ఉంటుంది మీకు కూడా. సో ఫిబ్రవరి, మార్చ్ 2026లో ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెకండ్ సెమిస్టర్ వచ్చేసి మనకు జూన్, జూలై 2026లో ఉంటాయి. అండ్ ఈ బిఎల్ఐసి మాత్రమే కొద్దిగా ఎగ్జాక్ట్ టైంకి ఉండకపోవచ్చు. సో సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనకు అఫీషియల్గా అకాడమిక్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి సో మెయిన్గా ఈ డేట్స్లోనే జరగడానికి అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు డేట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఎవరైతే పీజీ, డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే ఎన్రోల్ అయి ఉంటారో
సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు, డిప్లొమా కోర్సెస్ కావచ్చు. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్లో మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్ ఈ ఫిబ్రవరి మార్చ్ తర్వాత జూన్ జూలైలో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి మనకు మెయిన్ ఎగ్జామ్ మంత్స్. సో ఆ మంత్లో మనకు ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అంటే వేరే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకు కంప్లీట్గా అవేర్నెస్ ఉండదు ఏ మంత్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, అవి తెలుసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ సింపుల్గా డిగ్రీ వాళ్ళకు ఫిబ్రవరి మార్చ్లో ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్, ఓపెన్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ మే జూన్, నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫిబ్రవరి మార్చ్లో, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఫిబ్రవరి మార్చ్. సో ఈ మంత్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామ్స్ రాయకుంటే ఎప్పుడు ఉంటాయి? సపోజ్ మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయలేరు, సపోజ్ కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది రాయరు, ఫస్ట్ సెమిస్టర్ రాయలు. సో ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు రాయాలంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫస్ట్ సెమిస్టర్ మిస్ అయ్యాను కదా, సెకండ్ సెమిస్టర్కి అలో చేస్తారంటే అలో చేస్తారు. మీరు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారు, మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఈ ఫస్ట్ ఇయర్ రాయలేరు కదా, మళ్ళీ మీరు థర్డ్ సెమిస్టర్ ఉంటుంది కదా, థర్డ్ సెమిస్టర్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ అయితే మిస్ అయ్యారో ఈ ఎగ్జామ్స్ రాసుకోవాలి. అదే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ రాయలేరు సపోజ్ కొన్ని రీజన్స్ వల్ల, మీరు ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో 1, 3, 5 అనేది మిస్ అయినవి అన్ని మీరు ఈ ఆర్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు రాసుకోవచ్చు. నెక్స్ట్ 2, 4, 6 సపోజ్ కొన్ని రీజన్స్ వల్ల సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయలేరు, అప్పుడు ఫోర్త్ సెమిస్టర్ రాసేటప్పుడు మీరు సెకండ్ ఇయర్ రాసుకోవచ్చు. సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నప్పుడు సెకండ్, ఫోర్త్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు మిస్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ రాసుకోవచ్చు. సో మోస్ట్లీ 90% మీరు ఏ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆ సెమిస్టర్స్కి రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, సో మీరు ఎవరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో మళ్ళీ మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కూడా వేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నిటికన్నా. ఇప్పుడు మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారు, డైరెక్ట్ మేము ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడుతుంది. సో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ కావచ్చు, ఫస్ట్ సెమిస్టర్ పీజీ కావచ్చు, బిఎల్ఎస్సీ కావచ్చు, సో మీకు రిజిస్ట్రేషన్ లింక్స్ మనకు వెబ్సైట్లో యాక్టివేట్ చేస్తారు. అక్కడ మీరు ఈ ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాలి. సబ్జెక్ట్కి 100 రూపీస్ కానీ 200 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తారు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫీ అయితే మీరు పే చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మీకు హాల్ టికెట్స్ ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మీరు మర్చిపోతే మీకైతే ఎగ్జామ్స్కి అలో చేయరు. సో ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకోవాలి. ఆడైతే ఆడు, ఈవెన్ అయితే ఈవెన్. సో నెక్స్ట్ క్లాసెస్. సో మనకు నవంబర్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మెయిన్గా మీ స్టడీ సెంటర్ ఏదైతే ఉందో ఆ స్టడీ సెంటర్లో, అది కూడా కొన్ని స్టడీ సెంటర్లోనే, అన్నీ అని చెప్పను, కొన్ని స్టడీ సెంటర్లో మీకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీకు అక్కడ క్లాసెస్ ఉన్నాయంటే మీరు వెళ్ళొచ్చు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. అటెండెన్స్ కావచ్చు అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు థియరీ క్లాసెస్కి. నెక్స్ట్ బుక్స్ కూడా కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేవండి. సో బుక్స్ వచ్చే వరకు మీరైతే వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ఫెయిల్ అయితే సప్లీ ఎప్పుడు? సో ఆల్రెడీ చెప్పాను, 1, 3, 5, 2, 4, 6 ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ అవ్వగానే సప్లీస్ ఉండవు. మీరు థర్డ్ సెమిస్టర్ రాసేటప్పుడు ఫస్ట్ సెమిస్టర్ రాసుకోవాలి. సెకండ్ సెమిస్టర్ సప్లీ పడ్డది, ఫోర్త్ సెమిస్టర్ రాసేటప్పుడు రాసుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు దాన్నే సప్లీస్ అంటారు. మనకి ఇన్స్టెంట్ సప్లీస్ వెంటనే ఫెయిల్ అయితే అట్లా ఉండదు. సో ఈవెన్ అప్పుడు ఈవెన్ రాసుకోవాలి, ఆడున్నప్పుడు ఆడ్ సెమిస్టర్స్ రాసుకోవాలి. ప్రాక్టికల్స్. సో ఎవరైతే ఈ ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో అండ్ మీ స్టడీ సెంటర్లో కూడా చెప్తారు, ఈ పలానా సబ్జెక్ట్స్కి మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, మ్యాండేటరీగా రావాలని అంటారు. అప్పుడు మ్యాండేటరీగా వెళ్ళాలి. ప్రాక్టికల్స్ ఎవరైతే అటెండ్ కారో క్లాసెస్, సో సపరేట్గా క్లాసెస్ ఉంటాయి మీ స్టడీ సెంటర్లోనే. ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వకపోతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అలో చేయరు. సో మళ్ళీ మీరు జూనియర్స్తో ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, రికార్డ్స్ రాయాలి, మళ్ళీ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు మాత్రం పాస్ ఇస్తారు. ఓన్లీ థియరీ పాస్ అయ్యి ప్రాక్టికల్ ఫెయిల్ అయినా ఫెయిల్ మీకు డిగ్రీ రాదు. ఎవరైతే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో ఓన్లీ బీఏ, నాదంతా థియరీ అంటే థియరీయే ఉంటుంది, మీకు ఎలాంటి ల్యాబ్ కానీ అవి ఏమి ఉండవు. సో ప్రాక్టికల్స్ వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్త. అంటే చాలామంది ప్రాక్టికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా ఓన్లీ థియరీ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళు జూనియర్స్తో అటెండ్ అయ్యి ప్రాక్టికల్స్ రికార్డ్స్ రాసి ఎగ్జామ్ పాస్ అయ్యి అప్పుడు మాత్రం వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ ఆన్లైన్ అసైన్మెంట్స్ వచ్చేసి పీజీ వాళ్ళకు ఉంటాయి, అవి మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు, లేదంటే మీకు ఆఫ్లైన్లో చేయమంటే ఆఫ్లైన్. మెయిన్గా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. సో అవి మీరు ప్రింట్ తీసుకొని అక్కడ ఉన్న క్వశ్చన్స్ రాసుకొని మీరైతే అప్లోడ్ చేయాలి. మీకు యూజర్ ఐడి కావచ్చు, అడ్మిషన్ నెంబర్ కావచ్చు, అవన్నీ ఇస్తారు.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూసుకోండి, ఎవరైతే డిగ్రీ అండ్ పీజీ BLIC కావచ్చు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.